నమస్తే మీ పేరండి? బద్రి సాయిబాబు. సాయిబాబు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్నీ చెప్పినవన్నీ చేస్తున్నారు కదా, పథకాలన్నీ అందుబాటులో ఉన్నాయి కదా. అంటే ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయంటారు? గ్యాస్ వచ్చింది, వృద్ధాప్య పింఛన్ వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి. ఇంకోటి రెండు ఉండి చేస్తారు, వాళ్ళకి నిధులు సమకూర్చుకోవాలి కదా. మరి ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా, ఎంతవరకు వస్తుంది? ఉచితంగా ఇసుక ఇంకా ర్యాంపులు ఓపెన్ ఉంది, ఎలా ఇస్తారు ఇసుక? ర్యాంపులు పడాలి కదా. అంటే కొన్ని చోట్ల వస్తుంది ఉచితంగా ఇసుక అని చెప్పేసి అన్నారు. ఇంకా ఎక్కడ ర్యాంపులు ఓపెన్ అవ్వలేదు, ఈ వారంలో అవుతాయని అంటున్నారు మరి. ఓకే. మరి ఇంకేం చెప్తారు? పథకాల విషయం వస్తే అందరికీ అందట్లేదు, ఫ్రీ గ్యాస్ కూడా అందరికీ అందట్లేదు, దీపం పథకం అని చెప్పేసి అన్నారు. ఫ్రీ గ్యాస్ బాగానే వస్తుంది. ఫ్రీ గ్యాస్ అయితే మాకైతే గ్యాస్ ఇచ్చారు, 48 అవర్స్లో అమౌంట్ బ్యాంకులో జమ చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చాక నిత్యావసర సరుకులు బాగా పెంచేశారని చెప్పేసి అన్నారు. నిత్యావసర రేట్లు ఏం పెరిగిపోయినాయి అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి, ఇంకా అప్పుడు మీద ఇప్పుడే తగ్గినాయి. అదే నూనె ప్యాకెట్, కూరగాయలు ఇవి. నూనె ప్యాకెట్ 190 రూపాయలు ఉండేది గతంలోను, ఇప్పుడు 120 130 కదా. ఆయన దిగాక కొంచెం తగ్గించారంట కదా, 100 రూపాయలకి ఎంతో చేశారు. ఇప్పుడు నిత్యావసర వస్తువులకి కూరగాయలకి ప్రభుత్వానికి సంబంధం ఉండదు అది. రైతులు ఏంటి ఆ మార్కెట్ని బట్టి నిత్యావసర వస్తువులు ఉంటాయి, అది ప్రభుత్వానికి ఏముండదు కదా, సో వీళ్ళకి సంబంధం లేదంటారు. వీళ్ళకి సంబంధం ఉండదు అది. మరి గతంలో ఇలాగ రేట్లు పెరిగితే జగన్ని విమర్శించారు కదా, రేట్లు పెంచేశారు. జగన్ విమర్శించారని 190 210 అయింది కాబట్టి విమర్శించారు. 5 10కి ఎవరు పట్టించుకోరు, 100 పెరిగింది కాబట్టి ప్యాకెట్కి. పామాయిల్ ప్యాకెట్ 80 రూపాయలు ఉండేది, 170 రూపాయలకి వెళ్ళింది. రిఫండ్ ఆయిల్ అండి 110 రూపాయలు 112 రూపాయలు ఉండి ప్యాకెట్ 190 రూపాయలకి వెళ్ళింది. ఆ విధంగా పెరిగిందని ఆ విధంగా పెరిగి బాగా చేస్తుంటే చేస్తున్నారని చెప్తారు, బాగా చేయకపోతే చేయరని చెప్తారు. మరి గతం మీరు ప్రభుత్వం చూశారు, పథకాలు కానీ పరిపాలన విధానం కానీ ఏ విధంగా ఉండేది అంటారు? పరిపాలన విధానం అప్పటికంటే ఇప్పుడే చాలా మెరుగు. ఇప్పుడు ఇప్పుడు మాకు చెప్పడం మీకు తెలీదా? రోడ్లు అమ్మడం అవి వస్తున్నారు కదా మీరును, ఇప్పుడు రోడ్లు అమ్మడం వస్తున్నారు కదా, రోడ్డు పోయడం కానీ లేకపోతే ఎక్కడైనా పథకం ఇవ్వడం కానీ ఏమీ లేదు కదా. అప్పుడు ఓన్లీ పథకాల మీద డిపెండ్ అయ్యే ప్రభుత్వం నడిచింది అది. ఇప్పుడు అన్ని రకాలుగానే అభివృద్ధి అవుతుంది కదా. అప్పుడు కులం మతం భేదం చూడకుండా ఇచ్చాం పథకాలు, వీళ్ళు వచ్చాక కొంచెం టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి అంటారు. ఇప్పుడు కులం మతం ఏ ప్రభుత్వం వచ్చినా ముందు ఏ ప్రభుత్వం వచ్చినా అన్నీ చూస్తుంది. ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇచ్చిన తర్వాత ఓసీలైనా మిగతా కులాలు ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి ఏమి లోటే ఉండదు. వీళ్ళు వచ్చాక సమానత్వంగా ఉందంట. సమానత్వంగానే ఉంది. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారంటారు గెలిచాక? పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తున్నాయి కదా, పరిపాలన చేత కావట్లేదు, రాజకీయాలకు అనవసరంగా వచ్చారు. ఇప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే అటు కేంద్రం లేదు, ఇటు రాష్ట్రం లేదు, మొత్తం రెండింటికి కీయాడే. అది పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వాలు ఏమన్నా ఇవ్వాలి? అంటే గెలిచాక ఇక్కడ ప్రజల్లో కనిపించట్లేదు, గెలక ముందే ఎక్కువ తిరిగారని. ఇప్పుడు నీకు పని చేసేవాడు కావాలి, పని చేసేవాడు కావాలంటే ఆడు పని ఆడు చూసుకుని నిధులు ఎలా తెచ్చుకుంటాడో చూసుకుంటాడు. ఖాళీగా ఉన్నవాడు రోడ్ల మీద తిరుగుతాడు. ఆయన రాకపోయినా పరిపాలన విధానం బాగానే ఉంది కదా. ఇప్పుడు నీకు ఎప్పుడైనా చూసావు నువ్వు, ఆగస్టు 15కి 100 రూపాయలు ఇచ్చేవారు అండి. అలాంటిది చిన్న పంచాయతీ 10,000, మేజర్ పంచాయతీ 25,000 ఇచ్చాడు ఆగస్టు 15కి. వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థ 450 కోట్లు నిధులు ఇచ్చాడు సీసీ రోడ్లు. మళ్ళీ తర్వాత జనవరికి ఖర్చు చేసామంటున్నాడు. జనవరికి ఖర్చు చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 750 కోట్లు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. పని ఇప్పుడు పని చేసి కూడా ఎక్కడ దొరుకుతాడు నీకు? అతని పని అతను చూసుకుంటున్నాడు, నీకు డెవలప్మెంట్ చేస్తున్నాడు. నీకు డెవలప్మెంట్ కావాలి కానీ అతని పని ఏముంది నీకు?